ఈరోజైతే నేను నా హస్బెండ్ థాయ్ కుజిన్ క్రేవ్ చేస్తున్నామనమాట. ఎందుకంటే రీసెంట్‌గా థాయిలాండ్ ఎళ్ళొచ్చాం. మాకైతే చాలా నచ్చింది థాయ్ కుజిన్. సో, సెవెన్ సిస్టర్స్‌కెళ్ళిపోదాము అనేసి డిసైడ్ అయ్యి సెవెన్ సిస్టర్స్‌కైతే వెళ్ళాము. అక్కడికెళ్ళాక మేము ఫస్ట్ హనీ చిల్లీ లోటస్ ఆర్డర్ చేశామనమాట. చాలా బావుండింది. లైక్ క్రిస్పీగా, ఫ్లేవర్‌ఫుల్‌గా భలే ఉండింది. ఎంజాయ్ చేశాము. ఆ తర్వాత మేము డంప్లింగ్స్ అండ్ మోమోస్ 2 ఆర్డర్ చేశాము. అవైతే చాలా డిసప్పాయింట్ చేశాయి. ఎందుకంటే బయట లేయర్ ఏదైతే ఉందో చాలా థిక్‌గా చేశారు. లోపల స్టఫింగ్ అనేది చాలా తక్కువ పెట్టారు. అండ్ అసలు ఫ్లేవర్ లేదు అందులో. అస్సలు బాలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ చూడ్డానికి కూడా అసలు అది అథెంటిక్‌గా కూడా అనిపించలేదండి. ఎందుకంటే మేము థాయ్ కుజైన్ ఇంతకుముందు హైదరాబాద్‌లో వేరే రెస్టారెంట్‌లో ట్రై చేశాము. చాలా బావుండింది అది. థాయిలాండ్‌లో మేము ఏదైతే తిన్నామో దానికి మ్యాచ్ అయింది. ఆ తర్వాత మాకు మెయిన్ ఫేవరెట్ వచ్చేసి పాడ్ థాయ్ నూడిల్స్ అనేది ఆర్డర్ చేశాము. అదైతే సూపర్ డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే దాంట్లో ఫ్లేవరే లేదు. మొత్తం స్పైసెస్‌తో నింపేశారు. సాసెస్ అండ్ స్పైసెస్. అస్సలు నచ్చలేదు. నేను, నా హస్బెండ్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాము. అనవసరంగా సెవెన్ సిస్టర్స్‌కి వెళ్ళాము. ఇంతకుముందు వెళ్ళిన దానికే వెళ్ళుంటే బావుండేది అనేసి అనుకున్నాము. బిల్ అయితే ఇంత అయింది. ఇంకా డెజర్ట్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. బట్ వద్దనుకున్నాము. తర్వాత ఇంకా బాదం పాలు తాగడానికి నెక్సెస్ మాల్ దగ్గర ఉన్న ఒక చిన్ని స్టాల్‌కైతే వెళ్ళిపోయాము. అక్కడ మా హస్బెండ్‌కి ఫేవరెట్ అనమాట. అక్కడ తాగేసి నెక్స్ట్ న్యాచురల్స్ నేను అడిగాననమాట వెళ్దామని. సో, అక్కడ ఏం తింటామండి ఆబ్వియస్‌గా మన అందరి ఫేవరెట్ కోకోనట్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ తిన్నాము. ఇద్దరం ఒక స్కూప్ తీసుకొని, ఆ తర్వాత హ్యాపీగా ఇంటికెళ్ళిపోయాం.